అందరికీ నమస్తే అండి. ఓటర్ ఐడికి ఆధార్ కార్డు లింక్ చేయడం. మన బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ కార్డు లింక్ అయి ఉంటుంది. పాన్ నంబర్‌కి, పాన్ కార్డుకి ఆధార్ కార్డు లింక్ అయి ఉంటుంది. అండ్ ప్రతి ట్రాన్సాక్షన్‌కి కూడా ఆధార్ లింక్ చేస్తున్నారు. ఆధార్ అనేది మన యూనిక్ ఐడి, మన ఐడెంటిఫికేషన్. మనకు మాత్రమే ప్రత్యేకంగా కేటాయించిన ఒక విశిష్టమైన సంఖ్య. మనకున్న ఆధార్ నెంబర్ దేశంలో ఇంకెవ్వరికీ ఉండదు. మన పేరు వేరే వాళ్ళకు ఉండొచ్చు, మన ఇంటి పేరు వేరే వాళ్ళకు ఉండొచ్చు, కానీ మనకున్న ఆధార్ నెంబర్ వేరే ఎవరికి ఉండదు. సో అందుకే ఆధార్కి భారతదేశంలో అంత గుర్తింపు. ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ అడిగే ఐడెంటిటీ అదే. ఇప్పుడు ఓటర్ ఐడీలకి ఆధార్ లింక్ చేయడం అనేది మంచి ప్రాసెస్. మన దేశంలో ఓటర్ ఐడి కార్డులు దాదాపుగా 96,88,00,000 ఉన్నాయి. అంటే మన దేశంలో ఉన్న ఓటర్లు, మొత్తం ఓటర్లుగా నమోదైన వాళ్ళు 96,88,000. 96,88,00,000. మన దేశంలో ఉన్న మొత్తం ఆధార్ కార్డులు 141 కోట్లు. ఇది 2024 సెప్టెంబర్ లెక్క. 141 కోట్లు అంట. సో ఇప్పుడు ఈ ఓటర్ ఐడీలు ఏం చేస్తున్నారంటే, నాకు తెలిసిన ఉదాహరణ, తిరుపతిలో ఉప ఎన్నికలు జరిగాయి మన రాష్ట్రంలో. 2021లో తిరుపతి ఎంపీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. అక్కడకు పొంగనూరు నియోజకవర్గం నుంచి వచ్చి ఓట్లు వేశారు, మదనపల్లి నుంచి వచ్చి ఓట్లు వేశారు, కడప నుంచి వచ్చి ఓట్లు వేశారు, నెల్లూరు నుంచి వెళ్ళి ఓట్లు వేశారు. తిరుపతి పార్లమెంట్కి సంబంధం లేని వాళ్ళు సుమారుగా 50,000కు పైగా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఓట్లు వేశారు. వీళ్ళు అలా వేయడానికి వాళ్ళు అక్కడ లోకల్లో అధికారం వైసీపీ ఉన్నప్పుడు అదంతా చేశారు కాబట్టి వాళ్ళందరూ కూడా లోకల్లో ఓటర్ ఐడీలు సృష్టించుకున్నారు. ఓటర్ ఐడి మార్చడం ఎంతసేపు? దాన్ని పోలింగ్ అధికారులు కూడా పెద్ద సీరియస్గా తీసుకోలేదు. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళంతా కూడా మేనేజ్ చేసుకున్నారు కాబట్టి అయిపోయింది. నిజానికి అక్కడ వైసీపీ ఈజీగా గెలిచేదే తిరుపతి ఎంపీ సీట్ని. కానీ వాళ్ళు ప్రెస్టీజియస్గా తీసుకొని భారీ మెజారిటీల కోసం వెళ్ళి ఇలా వేయించారనమాట. ఆ తర్వాత కుప్పంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే జరిగింది. కుప్పంకి సంబంధం లేని వాళ్ళు పొంగనూరు నుంచి, సదుం నుంచి, మదనపల్లి నుంచి, రాజంపేట నుంచి, ఈ ప్రాంతాల నుంచి వెళ్ళి ఓట్లు వేశారనే ఆరోపణలు అప్పట్లో బాగా వచ్చాయి. దాదాపుగా ఒక 5 నుంచి 10,000 మంది అట్లా వెళ్ళారు. ఒక్కొక్క వార్డులో కనీసం ఒక 200 మంది వరకు అలా వెళ్ళి ఉంటారనేది ఒక ఆరోపణ. అప్పట్లో ఆరోపణలు వచ్చాయి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపించారు. సో ఈ ఆరోపణలు కూడా రాకుండా ఉండాలంటే, అంటే వైసీపీ వాళ్ళు చేశారు అని నేను చెప్పట్లా, ఆరోపణలు అయితే ఉన్నాయి. దొంగ ఓట్లు వేశారనే ఆరోపణలు వైసీపీ మీద బీభత్సంగా ఉన్నాయి. మొదటి నుంచి మన దేశంలో ఎన్నికల వ్యవస్థకు పట్టిన దరిద్రం ఏంటి? ఎన్నికల టైంలో డబ్బులు పంచుతారు, ఓటుకి నోటు డబ్బులు పంచుతారు. ఇంకో దరిద్రం ఏంటి? ఎన్నికల టైంలో మందు పంచుతారు, మద్యం పంచుతారు. ఈ రెండు ఇప్పటికే మన ఎన్నికల వ్యవస్థకు, మన దేశ ప్రజాస్వామ్యానికి పట్టిన దరిద్రాలు. ఇప్పుడు దొంగ ఓట్లు అనేవి గతంలోనూ ఉన్నాయి, కానీ ఇప్పుడు ఇంకాస్త విచ్చలవిడైపోయింది. సో దీన్ని కంట్రోల్ చేయాలంటే ఉన్న ఒకే ఒక్క సొల్యూషన్ ఓటర్ ఐడికి ఆధార్ లింక్ చేయడం. ఇది దేశంలో బీహార్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఏ రాష్ట్రంలో సరే ఓడిపోయిన పార్టీలు ఫస్ట్ చేస్తున్న ఆరోపణ 1 ఈవీఎం, 2 దొంగ ఓట్లు. ఓటర్ ఐడీలో అక్రమాలు. మొన్న అక్కడ హర్యానా ఎన్నికలు జరుగుతున్నప్పుడు, హర్యానా ఎన్నికల సందర్భంగా, అప్పుడు మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కూటమి ఓడిపోయిన తర్వాత రాహుల్ గాంధీ గారు ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, చివరి 6 నెలల్లో, అంటే ఎన్నికలకు ముందు ఒక 6 నెలల్లో దాదాపుగా 70 లక్షల ఓట్లు కొత్తగా వచ్చి చేరాయి, వాళ్ళందరూ కూడా నాన్ లోకలే, ఈ రాష్ట్రానికి సంబంధం లేని వాళ్ళే అనేది రాహుల్ గాంధీ గారు ఆరోపణ. దానికి ఈసీ నుంచి సమాధానం లేదు. 1 ఈవీఎంల మీద ఏడుస్తారు, 2 ఓటర్ ఐడి ఫేక్ ఓట్లు, దొంగ ఓట్లు వేశారనేది ఎక్కువగా ఆరోపణలు వస్తాయి. ఓడిపోయిన పార్టీ ప్రతి పార్టీ అదే ఆరోపణ చేస్తుంది. సో ఇక్కడ సొల్యూషన్ ఏముంది? ఇది కరెక్ట్ సొల్యూషన్. ఇటువంటి ఆరోపణలు మళ్ళీ రాకుండా ఉండాలి అంటే 1 ఈవీఎంలను మార్చి మళ్ళీ బ్యాలెట్ పద్ధతిలోకి వెళ్ళలేరు. అది ఓన్లీ అపోహ, అనుమానం మాత్రమే అనేది ఈసీకి ఒక క్లారిటీ ఉంది, కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక క్లారిటీ ఉంది. ఈవీఎంలు హ్యాకింగ్ గురవు, ఈవీఎంలను ఎవరు ట్యాంపర్ చేయలేరు అని. సో ఇక రెండో సమస్య ఏంటి? రెండో అతిపెద్ద ఆరోపణ ఏంటి? దొంగ ఓట్లు వేస్తారని, ఓటర్ ఐడీల్లో అక్రమాలు జరుగుతున్నాయి. సో దానికి ఆధార్ లింక్ చేయడం అనేది ఖచ్చితంగా ఇటువంటి ఆరోపణలు భవిష్యత్తులో రాకుండా ఉంటాయి. ప్లస్ ఎన్నికల ప్రక్రియ మీద ఒక రకమైన పారదర్శకత ఏర్పడుతుంది, అలాగే ఒక రకమైన జవాబుదారీతనం ఏర్పడుతుంది. సో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఓటర్ ఐడికి ఆధార్ కార్డు లింక్ చేసుకోవడం మంచిది.
ఖచ్చితంగా అలాగే రేపు పొద్దున ఓటింగ్కి వెళ్ళినప్పుడు కూడా కేవలం ఓటర్ ఐడి చూపిస్తే చాలదు, ఆధార్ కార్డు కూడా చూపించాలి. 2 అడ్రస్లు మ్యాచ్ అవ్వాలి. అప్పుడు ఎంతో కొంత ఒక 95% అయినా సరే ఎన్నికల్లో ఈ అక్రమాలను కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. కేవలం ఆధార్ని ఓటర్ ఐడికి లింక్ చేసిన మాత్రాన అయిపోదు. ఎందుకంటే వాళ్ళు పోలింగ్ బూత్ దగ్గర లైన్లో ఉన్నప్పుడు, పోలింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళేం ఆన్లైన్లో చెక్ చేయరుగా, వీళ్ళ ఓటర్ ఐడి వీళ్ళ ఆధార్ మ్యాచ్ అవుతున్నాయో లేదని చెక్ చేయరు. సో దానికేంటి, ఒకటి ఓటర్ ఐడి పట్టుకోవాలి, ప్లస్ ఆధార్ కార్డు కూడా పట్టుకోవాలి. వేరే ఐడెంటిటీ కార్డు కాకుండా ఓటర్ ఐడి, ఆధార్ ఈ 2 పట్టుకుంటే ఓటు వేయడానికి అనుమతించాలి. దీనివల్ల దొంగ ఓట్లు వేయడానికి ఎవరు కూడా ఆధార్లో అడ్రస్లు మార్చుకోరు. ఆధార్లో అడ్రస్లు మార్చుకోవడం చాలా పెద్ద ప్రక్రియ. ఏదో దొంగ ఓట్లు వేయడానికి వెళ్ళి మార్చుకున్నామా, మళ్ళీ వెనక్కి వచ్చేసామా, మళ్ళీ ఆధార్లో అడ్రస్ మార్చుకున్నామంటే వాళ్ళు ఒక నెల రోజుల వ్యవధిలో 2 సార్లు ఆధార్ అడ్రస్ మారిస్తే దొరికిపోతారు, చట్టానికి తప్పుకు దొరుకుతారు, రికార్డుల్లో ఉండిపోద్ది. కాబట్టి అంత రిస్క్ ఎవరు చేయరనమాట. అందుకే ఏదైతే ఆధార్ అండ్ ఓటర్ ఐడి లింక్ ఉందో ఇది మంచి ప్రక్రియ, ఎన్నికల వ్యవస్థ మీద ఒక రకమైన నమ్మకం కలిగించే ప్రక్రియ అనుకోవచ్చు. ఇది సాధ్యమైనంత త్వరగా పూర్తయితే మంచిది. థ్యాంక్ యూ.